ఏపీలో పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరణ శాసనం రాశారు. అనారోగ్యంతో బాధపడే వారిని బలిపీఠం మీదకెక్కిస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రజలకు సంజీవనిగా ఉపయోగపడ్డ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎత్తేసి ప్రజల గొంతు కోశారు. వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితిని మళ్లీ తెచ్చారు చంద్రబాబు. నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేందుకు ఏమైనా చేస్తారు, ఎటువంటి హామీలైనా ఇస్తారు. పవర్లోకి రాగానే హామీలన్నీ చెత్తబొట్లో వేసేస్తారు. గతంలో చంద్రబాబు చేసింది ఇదే, ఇప్పుడు అదే చేస్తున్నారు. పేదలు మధ్యతరగతి ప్రజలంటే చంద్రబాబుకు అస్సలు పడదు. విద్య, వైద్యం ప్రభుత్వ బాధ్యత కాదనేది ఆయన అభిప్రాయం. అందుకే వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఉన్నత స్థితికి చేరిన విద్య, వైద్య రంగాలను చంద్రబాబు రాగానే బలిపీఠం పైకెక్కించారు. ఇప్పుడు పేదలు ఆరోగ్యం పాడైతే వైద్యం కోసం ఉన్న ఆస్తులు అమ్ముకోవాలి. ఆస్తులు లేకపోతే ప్రాణాలు వదిలేయాల్సిందే. ఏపీలో కూటమి ప్రభుత్వంలో ప్రస్తుత పరిస్థితి ఇదే. వైద్య రంగంలో ఎవరూ ఊహించని విప్లవాత్మక కార్యక్రమాలను వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలు చేశారు. తన తండ్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింతగా విస్తరించారు. ఉచిత వైద్య సేవలను ఏకంగా 3257 ప్రొసీజర్లకు పెంచారు. దీంతో ఏ చిన్న సమస్య వచ్చినా నేరుగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. 25 లక్షల వరకు వైద్యాన్ని ఉచితంగా ఏ కార్పొరేట్ ఆసుపత్రిలోనైనా పొందేలా జగన్ తగు చర్యలు తీసుకున్నారు. దీంతో ఏపీలో వైద్య రంగంలో విప్లవం వచ్చినట్లయింది. అంతా బాగుంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా పరిస్థితి తల్లకిందులైపోయింది. కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎం కావడంతో పేదల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తున్న ఆరోగ్యశ్రీపై చంద్రబాబు కన్ను పడింది. ఆరోగ్యశ్రీని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల చేతిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ ప్రభుత్వం చేతిలో ఉంటేనే రోగులకు అవసరమైన వైద్యం చేయించడానికి వీలవుతుంది. ఆసుపత్రులకు కూడా నేరుగా డబ్బులు చెల్లించే అవకాశం కలుగుతుంది. ఇప్పుడు బీమా కంపెనీల చేతికి వెళితే అవి కేవలం వ్యాపారం మాత్రమే చేస్తాయి. ప్రభుత్వం మాదిరిగా సంక్షేమాన్ని చేయాల్సిన అవసరం వాటికి ఉండదు. కాబట్టి ఇక ఆరోగ్యశ్రీ కింద అనుకున్నట్లుగా నిధులు విడుదలయ్యే అవకాశం ఉండదు. నిధులు విడుదల కాకపోతే పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందుబాటులో ఉండే ఛాన్సే లేదు. ప్రస్తుతం ఉన్న 25 లక్షల రూపాయల విలువైన వైద్య సేవలు పొందే పరిస్థితిని కూడా తొలగించి కేవలం 2.5 లక్షలకే పరిమితం చేశారు. భారీ మొత్తంలో ఖర్చయ్యే జబ్బులు వస్తే వైద్యం చేయించుకునే అవకాశం లేకుండా చేశారు. 2.5 లక్షలకు మించి బిల్లులు వస్తే దాన్ని మళ్లీ ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా మిగతా నిధులను చెల్లిస్తుందట. ఈ గజిబిజి వ్యవహారంతో ప్రజలకు మరిన్ని ఇబ్బందులు సృష్టించడమే తప్ప వారికి మేలు చేకూర్చే పరిస్థితే లేకుండా పోతోంది. ఒక బిల్లును 2 చోట్ల నుంచి డ్రా చేసుకోవడం ఏ ఆసుపత్రికి వీలు కాదు. పైగా డాక్టర్లు వైద్య సేవలను మానేసి బిల్లుల కోసం ఇన్సూరెన్స్ కంపెనీల చుట్టూ, ప్రభుత్వం చుట్టూ తిరిగే పరిస్థితిని చంద్రబాబు తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా మంచి పేరొందిన ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు.